ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలో సూలూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ పర్యటించారు. ఈ సందర్భంగా వెంకటగిరి నుంచి అమరా గార్డెన్ మసీదు వరకు ఏర్పాటు చేసిన సీసీ రోడ్ల శంకుస్థాపనలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సుమారు 2 కోట్లు, అదే మాదిరిగా తుడా నుంచి మరో 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ 4 కోట్ల రూపాయలు నాయుడుపేట మున్సిపాలిటీ అభివృద్ధికి దోహదపడతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఫజలుల్లా, చైర్పర్సన్ కటకం దీపిక మరియు తదితర నాయకులు పాల్గొన్నారు. మనకి ఏం పడలే, మా అన్న ఆశీర్వాదాలు కావాలంటే. ఇవాళ నాయుడుపేట వెంకటగిరి రోడ్డు నుంచి మసీద్ వరకు రోడ్డు శంకుస్థాపన కోసం ఇవాళ రావడం జరిగింది. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఇక్కడ శంకుస్థాపన ప్రారంభించడానికి వచ్చాము. అలాగే చైర్మన్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, కమిషనర్ గారు అందరూ కూడా రావడం జరిగింది. ఈ వర్క్ 50 లక్షలతో మనం ఈ రోడ్ని పూర్తి చేయబోతున్నాం. మీ అందరికీ తెలుసు, మన మున్సిపాలిటీకి ఇప్పుడు మన నారాయణ గారు మున్సిపల్ మినిస్టర్ గారు 2 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే తుడా నుంచి 2 కోట్లు రావడం జరిగింది. మొత్తం 4 కోట్లతో మన నాయుడుపేట టౌన్ని, మున్సిపాలిటీని డెవలప్ చేసే అవకాశాన్ని ఇచ్చారు. అలాగే సూలూరుపేట మున్సిపాలిటీలో కూడా 2 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. మన నియోజకవర్గం మొత్తంలో 4 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ నిధులతో మనం నాయుడుపేట మున్సిపాలిటీని కూడా డెవలప్ చేసుకునే అవకాశం మనకు వచ్చింది. ఈ 4 కోట్లతో మనం రోడ్లు, అలాగే డ్రైన్స్ అన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది. ఇంకా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ తర్వాత ఇప్పటికే మనం చాలా పల్లెల్లో సీసీ రోడ్లు అన్నీ కూడా వేసుకోవడం జరిగింది. ఇంకా కూడా ఏప్రిల్ తర్వాత మనం సీసీ రోడ్లు వేసుకునే అవకాశం మనకు వస్తుంది. తొందరలోనే, ఇంకా సంవత్సరం కాకముందే మనం చాలా వరకు డెవలప్మెంట్ అలాగే సంక్షేమం 2 సంపాదనలు తీసుకెళ్తున్నాం. ఇంకా కూడా మనం ఈ 4 సంవత్సరాలు అయిపోయేలోపు గత ప్రభుత్వం వాళ్ళు ఎన్నడూ చూడని విధంగా సూలూరుపేట నియోజకవర్గమే కాకుండా రాష్ట్రం అంతటా అభివృద్ధి అలాగే సంక్షేమం 2 మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తున్నారు. సూలూరుపేట నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం కూడా నేను అహర్నిశలు కష్టపడుతూ ఇక్కడున్న మేజర్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను మొన్న అసెంబ్లీలో కూడా మాట్లాడటం జరిగింది. అవన్నీ కూడా చేసి ముందుకు తీసుకెళ్తాను.